కాలేజీ నుండి కంపెనీలో కాలు పెట్టక ముందే, మ్యారేజ్ అయ్యి మంచం వద్దకు వెళ్ళక ముందే, పిల్లలు పెద్దవారు కాకముందే, నీ వయస్సు వేడి పోకముందే నీ స్థితి గతిని అవగాహన చేసుకుంటే ధనలక్ష్మి జీవితాంతం నీ పక్కనే ఉంటుంది. ధనం మూలం ఇద జగత్ కదా. మరి మీ బతుకు బండి సజావుగా సాగాలంటే కొన్ని సూత్రాలు అవసరం. వాటిని మీరు పాటించి తీరాలి. అవి తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటి సూత్రం, నీ లక్ష్యాలు. ఫలానా వయసుకు ఇల్లు కావాలి, ఫలానా వయసు వచ్చేలోగా కారు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఎమర్జెన్సీ అమౌంట్ చేతిలో ఉండాలి, ఆస్తులు కూడబెట్టాలి అని ఒక చక్కని ప్రణాళిక వేసుకొని ఒక 25 లక్ష్యాలను పెట్టుకోగలిగితే సులువుగా 5 లక్ష్యాలు నువ్వు సాధించగలవని పెద్దలు చెప్తున్నమాట. రెండవ సూత్రం, బడ్జెట్ మరియు ట్యాక్స్ ప్లానింగ్ కంపల్సరీగా చెయ్యాలి. బడ్జెట్ అనగా నువ్వు ఖర్చు పెట్టే విధానం. నీ దగ్గరికి 100 రూపాయలు వస్తే మొదటగా 20 రూపాయలు సేవింగ్ చేసి మిగతా 80 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినట్లయితే నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. 50% నీ యొక్క అవసరాల కోసము, 30% నీ యొక్క ఫండ్ బడ్జెట్ కోసము, అంటే విహార విలాస యాత్రల కోసము, 20% పొదుపు మదుపులకై ఖర్చు పెట్టాలి. ఈ యొక్క ఖర్చులు హెచ్చుతగ్గులు జరగవచ్చు. మీ యొక్క అవసరాలు బట్టి మీరు దానిని సమకూర్చుకోవచ్చు. మూడవ సూత్రము, క్రెడిట్ స్కోర్ను కాపాడుకోవడం. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ పాలసీలో కన్సెషన్ కావాలన్నా, లోన్లు తీసుకోవాలన్నా కంపల్సరిగా క్రెడిట్ స్కోర్ను చూస్తున్నారు. అంతెందుకు, ఈ మధ్య రీసెంట్లీ 3 రోజుల క్రితం పేపర్లో వచ్చింది, క్రెడిట్ స్కోర్ బాగలేదని అమ్మాయి వరుణ్ణి తిరస్కరించింది, పెళ్లి చేసుకోలేదు. చూసారా క్రెడిట్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉండబోతుందో. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ను మీరు కాపాడుకోవాలి. నాలుగవ సూత్రం, ఆర్భాటాలకు పోకూడదు. మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదనలో నుండే ఖర్చు పెట్టుకోవాలి తప్ప అప్పుల కోసం వెళ్ళి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని అప్పులు చేసి ఉన్నది లేనిది నెత్తి మీద పెట్టుకొని సమస్యలు సృష్టించుకోకండి. నీ జీవితం సజావుగా ఆనందంగా సుఖంగా జీవించాలంటే అప్పు రుణశేషం ఉండరాదు అంటారు పెద్దలు. ఐదవ సూత్రం, పొదుపు చేయండి. పొదుపు చేయాలంటే మీ వద్ద సేవింగ్ అకౌంట్ ఉండాలి. ఆ సేవింగ్ అకౌంట్లో మీరు కరెక్ట్గా వాడే కొద్దీ మీ అవసరానుకూలంగా బ్యాంకు వారు మీకు లోన్లు ఇవ్వడము, మీ యొక్క అవసరాలకు తగ్గ అమౌంట్ కూడా చేతికి అందుతుంది. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో బ్యాంకింగ్ని ఒక ప్రామాణికంగా తీసుకొని దానిని మీరు కంపల్సరిగా వాడకం నేర్చుకోవాలి. తెలియకపోతే తెలుసుకొని మరీ ఆ యొక్క బ్యాంకింగ్ని మీరు వాడండి. ఆరో సూత్రం, భద్రతకు రక్షణకై బీమా కంపల్సరీ. మీరు సంపాదించే ఎంత అమౌంట్ అయినా దానికి ఇంటూ 144 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అది నీకు కాదు భద్రత, నీ యొక్క ఫ్యామిలీకి భద్రతగా ఉంటుంది. ఫ్యామిలీ రోడ్డు మీదకి రాదు. ఈ యొక్క ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి. వీటిని 2 కూడా మీరు కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. ట్యాక్స్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇవి ఏటీసీ కింద మీకు ఎగ్జంప్షన్ కింద వస్తాయి. ఏడవది, అప్పులు ఎక్కువగా చేసుకోకండి. ఇంటి కోసమో, వాహనం కోసమో, కారు కోసమో, బైక్ కోసమో ఇలా అప్పులు చేసినా పర్వాలేదు, కానీ అనవసరమైన పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడకండి. వీటి వలన మీ యొక్క క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అప్పులు ఎప్పుడు కూడా మీ యొక్క సంపాదనలో 30% దాటకుండా చూసుకోండి. దాటితే మీకు అప్పులు ఊబిలో పడిపోతారు. ఎనిమిదవది, ఎమర్జెన్సీ ఫండ్ను కలిగి ఉండాలి. నెలసరి ఖర్చులకు తగ్గ 6 రెట్లు అమౌంట్ సేవింగ్ అకౌంట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా నెలసరి ఖర్చులు 30,000 అనుకుంటే 1,80,000 ఎమర్జెన్సీ ఫండ్గా నా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఇది తీర్మానం చేసుకోండి. తొమ్మిదవది, పెట్టుబడులు. మీరు సంపాదన ప్రారంభించిన వెంటనే సంపదను సృష్టించడం కోసం ట్రై చేయండి. ఉదాహరణకు మీరు కానీ నెలకు 15,000 చొప్పున
15 సంవత్సరాలు 15% రిటర్న్స్ వచ్చిన ₹1,00,00,000 అవుతుంది. మీరు చిన్న ఏజ్లోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మీకు కమిట్మెంట్స్ ఎక్కువ అవుతాయి. మీ దగ్గర సమయం తక్కువగా ఉంటుంది. డబ్బు పెరగాలంటే సమయము చాలా అవసరం. 10వ సూత్రం, మీ యొక్క పెట్టుబడులు భిన్న రూపంలో ఉండేలా చూసుకోండి. అంటే గోల్డ్ మీద, రియల్ ఎస్టేట్ మీద, షేర్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, ఈక్విటీ మార్కెట్ మీద, ఫిక్స్డ్ డిపాజిట్లో మరియు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో, ఇలా పరిపరి విధాలుగా మీరు మీ యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నష్టాలు తగ్గించే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. మీరే చూడండి, గుడ్లన్నీ ఒక బాస్కెట్లో పెడితే ఏమవుతాయి? అవి పలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే గుడ్లు ఒక్కొక్క బాస్కెట్లో పెడితే అవి పగిలిపోకుండా పిల్లలు పొదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క డబ్బుని డైవర్సిఫై చేయండి. 86 లక్షల కోట్లకి అధిపతి అయిన వారన్ బఫెట్ గారు తను 3 సూత్రాలు మనకి ఇచ్చారు. అది ఒకటి, ఎప్పుడూ డబ్బును కోల్పోకూడదు. రెండవ సూత్రం, మొదటి సూత్రాన్ని గుర్తుంచుకోండి. మూడవ సూత్రం, మీకు మీరే ఆస్తి. మీ నైపుణ్యాలు, మీ యొక్క విలువను పెంచుకోవడానికి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. ఎక్స్-CEO మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు ఇలా అంటారు, మీరు పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కాకపోతే పేదవాడిగా చనిపోవడం మాత్రం మీదే తప్పు అని అంటారు. ఓడలు బళ్ళు అవ్వడానికి ఒక్క గాలివాన చాలు. అదేలాగా మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి ఒక దురదృష్టం మిమ్మల్ని అంటినట్లయితే మీ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని మీరు కోల్పోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 10 సూత్రాలను మీరు కానీ పాటించినట్లయితే ఆర్థిక స్వాతంత్రంతో పాటు మీ జీవితం నల్లేరు మీద నడకలా సాఫీగా సాగిపోతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.